మరి హరీష్ రావు విసిరిన సవాల్కు రేవంత్ సరెండర్ అయ్యి కురుమూర్తి దేవాలయానికి పోదాం, వస్తావా మరి తడిబట్టలతో అని అడుగుతా ఉన్నాడు. పోతాడా పోడా చూద్దాం, పోతాడా పోడా చూద్దాం. అండ్ ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం వచ్చింది కాబట్టి నేను ఒక అంశం చెప్పదలుచుకున్నా. చాలా రోజుల నుంచి నాకు గుర్తున్నది కానీ సందర్భం దొరుకుతలేదు, లేకపోతే దాన్ని చెప్తామంట. 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు తెలంగాణలో, పర్టికులర్గా హైదరాబాద్లో కూడా, ఎక్కడైనా కూడా టీడీపీ జెండా కనబల్లే టీడీపీ జెండా అసలు కనబల్లే. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ భవన్లోకే టీడీపీ జెండాలు పోయినాయి. టీడీపీ జెండాలు ఉర్రూతలు వీచినాయి ఆడ కాంగ్రెస్ భవన్లో. సో ఈవెందో ఇప్పుడు కూడా మాట్లాడుకున్నా కూడా గద్దెలకు, పాత గద్దెలకు ఏడేడే ఉన్నాయో ఆ జెండా గద్దెలు ఉంటాయి కదా, వాటి కలర్లు వేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి కలరు పచ్చ కలర్ వేస్తూ ఉన్నారు. ఆడాడ బ్యానర్లు కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది మెట్రో పిల్లర్లకు కూడా పోస్టర్లు అతికిస్తూ ఉన్నారు. సో టీడీపీ హవా నడుస్తూ ఉంది. మరి టీడీపీ ఎట్లా పుంజుకున్నది ఏంది అని అన్నదే పెద్ద క్వశ్చన్ మార్క్గా కనిపిస్తూ ఉంది. టీడీపీకి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? ఏం లేదు. టీడీపీకి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీని ఉడగొట్టేటందుకే పుట్టినటువంటి పార్టీ టీడీపీ కదా. కానీ మరి టీడీపీ కాంగ్రెస్కి ఏం సంబంధం అంటే ఏం సంబంధం లేదు. అయినా కూడా టీడీపీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడం వల్ల ఇంకా కూడా ఆ ప్రేమ అనుబంధం లేకపోతే ఆప్యాయత ఇంకా కొనసాగుతూ ఉండడం వల్ల ఆ పార్టీతోటి సో నడుస్తూ ఉంది. అండ్ ఒక పాట ఉంటుందా, ఫస్ట్ రేవంత్ రెడ్డికి ఈ సాంగ్స్ అనేది ఒక ఆర్ట్ కావచ్చు. ఆయన దగ్గర ఉండి పాడిపించుకుంటాడ. ఏదో పాట ఉండే అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు, కొడంగల్లు పులిబిడ్డనా, కొడంగల్లు పులిబిడ్డ నిన్ను ఆపలేరు ఏదో ఉంటుంది పాట. బాగుంటుంది ఆ పాట. ఓటం వచ్చినా గెలుపు వచ్చినా ఒక్క పార్టీనే నమ్ముకున్నావు అని ఉంటుంది. ఒక లైన్ ఉంటుంది అలా. కానీ పార్టీలు కూడా మారండి సార్. రైట్, అది వేరే అంశం. ఇక సందర్భం వచ్చింది కాబట్టి చెప్పిన మీకు.